ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి మనిషి బ్రతకడానికి ఏదో ఒక పని చేస్తాడు. ఉద్యోగం అందులో ఒక భాగం. ఒక సంస్థకో వ్యవస్థకో కొంతకాలం మనం చేసేటువంటి పనినే ఉద్యోగం అంటారు. నా సోదరుడైనటువంటి కొరమాటి చిన్నారావు సుమారు 40 సంవత్సరాలు విశాఖ పోర్ట్ ట్రస్ట్లో పనిచేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నాడు. ఇన్ దిస్ కనెక్షన్ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ లైఫ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది పీరియడ్. ప్రియమైన మిత్రులారా, కుటుంబ సభ్యులకి అలాగే చిన్నారావు గారు పదవి విరమణ చేస్తున్న సందర్భంలో ఆయనకి మేము లలితని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అతి చిన్న వయసులో పోర్టులో ఉద్యోగంలో చేరి 40 సంవత్సరాలు సేవలు అందించి ఆయనకి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ తర్వాత సమయం అంతా కూడా ఆయన సమాజ సేవ కోసము భీమ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ వాడు స్థాపించారు. ఆ సంస్థలో ఆయన క్రియాశీలకంగా పనిచేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిటికల్ సిచ్యుయేషన్లో హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ అనేది నేను మిమ్మల్ని మీ సలహాలు అడిగి పాటించి ఆ ప్రకారంగా వెళ్ళాను. నాకు మీరు మన ఫ్యామిలీలో చాలా ధైర్యంగా అనిపిస్తారు. ఎందుకంటే నాకు ఏదన్నా బాధ అనిపించినా, మనసులో ఏదన్నా మీతో చెప్పుకుంటే ఇలా చేయండి అని చెప్తారు. నాకు చాలా ధైర్యం ఇస్తుంది. అసలు మెయిన్ ఏంటంటే మీరు మీ ఇంటికి రాగానే ఎవరికి అసలు మాకు హాయని పలకరించేసి మాకు కావాల్సినవన్నీ తెచ్చి పెట్టేస్తారు. మూడో కంటికి కనపడకుండా ఫ్రూట్స్ అయితేనేంటి, స్వీట్స్, హాట్స్ అన్నీ పెట్టి దానికి తగ్గ భర్తగా మీరు ఇంకా మంచి మార్కులు మన ఫ్యామిలీలో కొట్టేశారు. అంతేకాకుండా మీకు దగ్గర నుంచి నేను యాజ్ ఏ టీచర్గా హైలీ డిసిప్లైన్డ్ అండ్ మంచి పంక్చువాలిటీ, హైలీ డిసిప్లైన్డ్ అండ్ చాలా అన్నమాట ప్రకారం అదే విధంగా ఉంటారు. అది మాత్రం ఐ విల్ ఆల్వేజ్ అప్రిషియేట్. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఏంటంటే అన్నమాట ప్రకారం నేను హెల్ప్ టు పూర్ అన్న విషయంలో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే నీడీ పర్సన్స్ అందరికీ అసలు మూడో కంటి వాడికి తెలియకుండా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు అది కూడా, ఆ క్వాలిటీ కూడా మీలో చాలా నచ్చింది. నీడీ పర్సన్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు. మన ఫ్యామిలీ అంటే చాలా అంటే బయటికి చెప్పరు కానీ మీకు చాలా అభిమానం ఎక్కువ. అలాగే మా ఫ్యామిలీలో మా అనన్య అయితేనేంటి, తర్వాత ఎవరిని అసలు మీ ఇంటికి డైరెక్ట్ గా ఎవరైనా పైన మేడం చిన్నరావు ఈరోజు మీరు రిటైర్ అయిపోతున్న సందర్భంగా శుభాకాంక్షలు. అయితే ఎంటర్ అంటే ఇప్పుడని కాదు, ఇప్పుడు 20-30 years నుంచి మనం ఫ్రెండ్లీగా అంటే రిలేషన్ అయిన దగ్గర నుంచి తెలుసు కాబట్టి మీలో ఉన్న డిసిప్లిన్ ఏంటంటే మీరు హైలీ డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. అదే మేము కూడా మీ దగ్గర నుంచి తెచ్చుకుంటాం కొద్దిగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఎనీ మెంబర్ ఫ్యామిలీ మీరు ముందు త్వరగా పార్టిసిపేట్ చేసి అవతలని సపోర్ట్ చేస్తారు. మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తారు బాగా. దట్ హౌ టు కమ్ అప్ ఫ్రమ్ ద ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ చేస్తుంటారు. ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు, మీ బావి రిటైర్మెంట్ లైఫ్ అంతా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. మీ పర్వతాలు. హాయ్ చిన్నారావు గారు, హ్యాపీ రిటైర్మెంట్. మీ గురించి చెప్పాలంటే మీరు మా ఫ్యామిలీలో ఎంటర్ అయిన తర్వాత నాకు ఒక అన్నదమ్ముడుగా చాలా క్రిటికల్ సిచ్యుయేషన్లో హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ అనేది నేను మిమ్మల్ని మీ సలహాలు అడిగి చెప్పరు కానీ మీకు చాలా అభిమానం ఎక్కువ. అలాగే మా ఫ్యామిలీలో మా అనన్య అయితేనేంటి, తర్వాత ఎవరిని అసలు మీ ఇంటికి డైరెక్ట్ గా ఎవరైనా పైన మేడం ఎక్కి మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాం. అంతా మా ఫ్యామిలీలో అంత చక్కగా అదేనండి, మాకు అసలు ఓన్ హౌస్ లా ఫీల్ అవుతాం మీ దగ్గరికి వచ్చేసరికి. చాలా థ్యాంక్స్ చిన్నారావు గారు. మీరు జాని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మా బ్లెస్సింగ్స్ అందజేస్తున్నామండి. థ్యాంక్ యూ.
మళ్ళీ చెప్పు. బాబు చిన్నారా హ్యాపీ రిటైర్డ్ లైఫ్. అభిమానించిన వారిని ఆదరించావు. అభ్యుదయ ఆలోచన, ఆదర్శవంతమైన ఆచరణ, సమయాసమయ విచక్షణ, మధుర సంభాషణ, సర్వసమ భావన, అదే నీ హృదయ జీవన. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మా దీవెన. ఇట్లు అక్క బావగారు. చిన్నారావు పదవీ విరమణ శుభాకాంక్షలు. నాన్న, నీకు సహనవతి అయిన భార్య దొరికింది. తన ప్రోద్బలంతో, తన సహకారంతో నువ్వు సక్సెస్ఫుల్గా నీ సర్వీస్ కంప్లీట్ చేసావు. మీ ఇద్దరు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అక్క. హాయ్, నమస్కారం అండి చిన్నారావు గారు. ఈరోజు మీరు పదవీ విరమణ చేయించిన సందర్భంగా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఈ డిపార్ట్మెంట్లో 39 సంవత్సరాలు సుదీర్ఘంగా సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మీ ఉన్నతాధికారుల దగ్గర అలాగే మీ సహచరుల దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకుని మీరు ఈరోజు రిటైర్ అవుతున్నారు. అలాగే మీ శాస్త్ర జీవితం అంతా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి చిన్నారావు గారు, నమస్తే. మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు అండి. మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరు. హాయ్ చిన్నారావు గారు, విషింగ్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. అన్నట్లు మర్చిపోయాను, మీకు రిటైర్మెంట్ అంటూ ఏం ఉండదులేండి. ఎందుకంటే మీకు అసలు టైం చాలా తక్కువ. మీ స్పెండ్ చేసుకుందుకు మీకు బోల్డ్, మీకు ఏంటి మీటింగ్లని, నోవెల్స్ రాయడం కానీ, పోయిమ్స్ రాసుకోవడంలోని వాటిలో మీకు చాలా బిజీ అయిపోతారు. మమ్మల్ని కూడా మర్చిపోతారేమో అని మాకు భయంగా ఉంది. ఓకే, అందువల్ల మీరు చాలా హ్యాపీగా మీ సెకండ్ ఇన్నింగ్ మంచిగా ఇవన్నీ చేస్తూ మీరు టైం స్పెండ్ చేసుకుంటూ మాతో ఆనందంగా గడుపుతూ మీరు ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మధ్య మధ్యలో జానీ చేసిన వేడివేడి బజ్జీలు, పూరి కూర అవన్నీ మాకు కూడా ఉంటాయండి చిన్నారావు గారు స్పెషల్గా. Hi Anna. నమస్తే బాబు గారు. May all the years ahead bring you a lots of joy and relaxation. We wish you a happy retirement life. You are not only a friend to me, but you are my Anna, mentor and well-wisher of our family. Now you have plenty of time for your hobbies of reading literature, writing kavitas, and give your precious advices whenever and whoever needs. We once again wish you a happy and great retirement life filled with lots of fun and joy with good health. Thank you. బాబు గారు, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ చిన్నారావు గారు. గాడ్ బ్లెస్ యూ. చిన్నారావు గారు, wish you a happy retired life. May God bless you with health, wealth and prosperity. Hi Chinnarao garu. Wish you a very happy retirement life. You spend so much time with a lot of dedication to help your employees, the port. Please take care of yourself. Enjoy rest of the time. Happily, relaxed, keep writing your poems, help poor people as you always do. We're looking forward to seeing happy and relaxed Chinnarao garu. Hi Chinnarao garu, congratulations on the great achievement of retiring. Live your life as you always live, happily and peacefully. Enjoy చేయండి రిటైర్మెంట్ కూడా. మేము వస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము మిమ్మల్ని. We look forward to when we can come to India next and party your retirement party. Yeah, and you also please come here. We'll wait for you. We can also celebrate here too. Bye. Chinnarao garu, wish you a very happy retirement life. Not to forget, life begins after retirement. Have a great time, healthy retirement life. Hi Chinnarao garu, happy retirement day wishes to you. All the best of the retirement.
happy and prosperous retirement life, Baba. Wish you happy retirement life. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. చిన్నారావు గారు, నేను ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో మెకానికల్ ఇంజనీరింగ్లో చదవటం జరిగింది. 1975 to 78 మా బ్యాచ్. అంటే ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి మా స్నేహం. చదివే రోజులో, ఎల్ఎంఈ చేసే రోజులో ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన మంచి ఆర్టిస్ట్. మాకు ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ డ్రాయింగ్, మిషన్ డ్రాయింగ్, హైడ్రాలిక్లో అన్ని డ్రాయింగ్ ఎక్కువగా ఉండేవి. ఆయన డ్రాయింగ్లో చాలా బాగా చేసేవాళ్ళు. అలాగే ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చాలా డ్రాయింగ్స్ వేసేవాళ్ళు. అందుకని ఆయన యాక్చువల్గా మంచి ఆర్టిస్ట్ అవుతారని మేము అప్పుడే అనుకునేవాళ్ళం. ఆ తర్వాత ఎల్ఎంఈ అయిన తర్వాత నేను ఎల్ఏ చేశాను. ఆయన గోపాల్ ఆటో సర్వీసులో ఇక్కడ విశాఖపట్నంలో జాయిన్ అయ్యారు. నేను కాకినాడలో జాయిన్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత నాకు 79లో ఇక్కడ విశాఖపట్నంలో గోపాల్ ఆటో సర్వీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక్కడ విశాఖపట్నం వచ్చినప్పుడు యాక్చువల్గా చిన్నారావు ఒకళ్ళే నాకు పరిచయం. ఆయనే ఇక్కడ ఈ గోపాల్ ఆటో సర్వీస్ గురించి, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి, అందరి గురించి చెప్పడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఆయన వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్లో ఉండేవాళ్ళు, ఆయనతో పాటు ఉండేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత నేను ఇంకో ముగ్గురు కలిసి ఒక పోర్షన్ తీసుకొని అక్కడే మెస్ లాగా ఒక కుక్ని పెట్టి ఉండటం జరిగింది. ఆల్మోస్ట్ 4 to 5 ఇయర్స్ అందరూ కలిసే ఉన్నాం. ఇక్కడ గోపాల్ ఆటోలో చేస్తున్నప్పుడే ఆయనకి పోర్ట్ ట్రస్ట్లో సెలెక్ట్ అయ్యారు. పోర్ట్ ట్రస్ట్లో సెలెక్ట్ అయినా కానీ ఆయన మా రూమ్లోనే ఉండేవారు. అప్పుడే యాక్చువల్గా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్ అండ్ డెడికేటెడ్ పర్సన్. ఏ వర్క్ అప్ చెప్పినా వెంటనే అది అయ్యే వరకు ఊరుకునేవారు కాదు, కంప్లీట్ చేసేవాళ్ళు. అలాగే ఎవరినైనా మాట్లాడినప్పుడు ఆయన తోచింది నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పడం ఆయనకి అలవాటు. ఏ విషయమైనా సరే ఆయన అక్కడికక్కడే అది రాంగ్ అయితే ఖండించడం చేసేవాళ్ళు. ఆ తర్వాత పోర్ట్ ట్రస్ట్లో కూడా సేమ్ అలాగే చాలా డెడికేటెడ్గా చేశారు. పోర్ట్ ట్రస్ట్లో చాలామంది ఇక నేను విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన గురించి అడిగినప్పుడు చెప్పేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు, డ్యూటీ మైండెడ్ అని చెప్పడం జరిగింది. అలాగే కొన్నాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ కూడా ఆయన పోర్ట్ ట్రస్ట్లో చూడటం జరిగింది. అప్పుడు మాకు ఇద్దరికి, అంటే మేము ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ వర్క్ ఇది ఉన్నప్పుడు మేము కూడా అలాగే ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు కూడా ఆయనకి చిన్నారావుకి పోర్ట్ విజిట్ చేయడానికి, ఆ తర్వాత బోట్ రైడ్కి గురించి ఆయన చెప్తే జస్ట్ నేమ్స్ ఒకటి పంపించేస్తే అన్ని అరేంజ్మెంట్స్ ఆయన చేసేవాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని ఉండేది కాదు. దానికి నేను మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ రిటైర్మెంట్ సందర్భంగా మేము వాళ్ళ మిసెస్ చిన్నారావుని, వాళ్ళ అమ్మాయిని ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఏ ఉమెన్ అన్నారు. ఈయన మార్నింగ్ నుంచి నైట్ వరకు డ్యూటీ చేస్తూ, తర్వాత కొన్ని మీటింగ్స్ అటెండ్ అవుతూ, ఎక్కువ కాలం బయట ఉన్నప్పుడు ఇంట్లో అంతా చూసుకోవటం, తర్వాత లీవ్ ఎడ్యుకేషన్ అంతా చూసేది శ్రీమతి చిన్నారావు గారు. అందుకనే ఈ రిటైర్మెంట్ సందర్భంగా ఆవిడ చేసిన సేవలు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిటైర్మెంట్ సందర్భంగా ఇంకో విషయం నేను చిన్నారావు గారికి చెప్పదలుచుకున్నాను. ఏమంటే మీరు ఇప్పుడు ఈ రిటైర్మెంట్ లైఫ్లో కొద్దిగా ఈ మీటింగ్స్ తగ్గించమని నేను కోరుతున్నాను. అంటే మీటింగ్స్ అటెండ్ అవ్వండి, ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుంచి అది అలవాటు బ్లడ్లో, ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి మీకు.
ఆ ప్రిన్సిపల్స్ అంటే అందరికీ హెల్ప్ చేయాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు అన్నీ చేస్తుంటారు. కాకపోతే ఇంకా కొద్దిగా తగ్గించుకోమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆన్ దిస్ అకేషన్ ఐ విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ హెల్తీ, వెల్తీ, పీస్ఫుల్, లాంగ్ లైఫ్. థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా విషెస్ తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన లీయు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చిన్నారావు గారు, మీరు రేపు 30 తారీఖున రిటైర్ కాబోతున్నారు, అందరికీ తెలిసిన విషయమే. మీరు రిటైర్మెంట్ పోటీ వరకే అని చెప్పేసి భావిస్తూ ఇంకా మన ఆశయాలు చాలా ఉన్నాయి కాబట్టి పేద కార్మికుల కోసం, పేదల కోసం పనిచేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. కాబట్టి దయచేసి మీ రిటైర్మెంట్ లైఫ్ను కూడా దీనికి మరీ ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మీరు త్యాగం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అంకుల్, హ్యాపీ రిటైర్మెంట్ డే. మీది యాక్చువల్గా మీ గురించి నేను చెప్పాలంటే మీ పేరు అసలు అచ్యుతారావు అంకుల్ అనగానే నాకు మీ హాస్పిటాలిటీ గుర్తొస్తుంది. అండ్ అది వి అడోర్. లైక్ ఎలా అంటే జానీ మీరంతా కామ్గా బయటికి వెళ్ళిపోయి తీసుకొని వచ్చేసి ఎవరు వచ్చినా అంతే చేస్తారు. మీరు కామ్గా బయట వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సినవి ఫాస్ట్గా తెచ్చేసి జానీ చేసి చేంజ్ చేస్తారు. చేంజ్ చేసి ఆ తర్వాత జానీ చెప్తుంది చిన్నారావు అంకుల్ తీసుకొని వచ్చారు అని. వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో అది మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఇంకోటి వర్క్ ఫ్రంట్ పరంగా చూస్తే మీ దగ్గర నుంచి ఐ ఫీల్ లైక్ యూఆర్ వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఏ అర్ధరాత్రి కాల్ వచ్చినా కూడా యూ ఇమీడియట్లీ టేకప్ ద కాల్ అండ్ గో. సో అది వీ షుడ్ టేక్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. లైక్ మా జనరేషన్ డెఫినెట్లీ వీ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై దాట్. And lastly, happy retirement and stay healthy, uncle. Uncle, happy retirement. Thank you for the sweets, lollipops, ice creams. I really love those. How you gave that for me. Thank you. Because I'm saying it's a nice day for saying something for you and your retirement. Happy retirement, stay healthy and happy. Hi uncle, very happy retirement day. మీ సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అండ్ కేరింగ్ నేచర్ మీ ఆఫీస్ వాళ్ళు చాలా మిస్ అవుతారు. అండ్ ఇంటికి వస్తే జానీ షుడ్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే యూ గెట్ మోర్ టైమ్ టు స్పెండ్ విత్ హర్. అండ్ మీకు ఇంకా చాలా వంటలు బాగా చేసి ఇంకా ఎక్కువ చేసి పెడుతుందని అనుకుంటున్నాను. సో గుడ్ లక్ ఫర్ దట్. హ్యాపీ రిటైర్మెంట్ డే అండి. నేను మీరు అసలు నాకు తెలిసి రిటైర్మెంట్ అనేది మాట వరుసకి అనుకుంటా. సోషల్గా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. యూ ప్రాబ్లీ కంటిన్యూ మోర్ ఇన్ టు సర్వీసెస్. ఒకటే నా ప్రాబ్లమ్స్ ఆఫీస్లో సాయి తినట్టు విల్ మిస్ యువర్ ప్రెజెన్స్ లాట్ అంటారు. కేరింగ్ యాటిట్యూడ్ ఏంటి, లేకపోతే అందరి మీద వాళ్ళందరికీ ఒక అండలాగా నిల్చున్నట్టు ఆ ఫీలింగ్ ఏంటి అంతది అనిపిస్తుంది. బట్ సాయిని చెప్తుంటుంది ఎప్పుడు, సాయి భార్గవ్ వీళ్ళని చెప్తుంటారు మీరు అసలు ఇంట్లో అన్నీ సైలెంట్గా చేస్తారంట, కష్టపడి సైలెంట్ హీరోగా ఉంటారంట ఇంట్లో. దట్ ఈస్ ఎ వెరీ అడ్మిరబుల్ థింగ్ అనుకుంటాను. Good luck to you, Andy, and I am hoping that you will be much more socially active than before. And Dani will, I don't know how she will feel about it, but good luck, Andy. Chinnamaya, wish you happy retirement. I hope filled with happiness and best wishes for new chapter in the life. Uncle, wish you happy retirement life, uncle. Tata Garu, wish you happy retirement life. I love you.
Hi Chinamaya, wish you a very happy retirement life. We always feel proud of the work you have done. Wishing you a healthy and happy retirement life. Hi Tatiya, wish you a very happy retirement life. I love you. Again, wish you a very happy retirement life. Hello, Uncle. Wish you a happy and healthy retirement. Hello, Uncle. Congratulations on your retirement. All the years of your daily office travel, meetings, stressful times, some unusually long days at work, and those tiring times are finally over now. Your years of hard work and dedication has paid off to see this wonderful day come along. I've always got inspired from you growing up as a child, and I'm really fortunate to have your guidance, support, and sometimes strictness too, and love and care, especially throughout my college phase. I can definitely attribute your guidance to my success and wherever I am in my life phase today. Thanks for everything. Please sit back, relax, and enjoy your life at your own pace now. Wish you many more wonderful years ahead, and congratulations once again. హలో బాబు గారు, హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్. బాగా ఎంజాయ్ చేయండి ఫ్రీ టైంని. లియోతో బాగా ఎంజాయ్ చేయండి. ఎస్. హలో అంకుల్, ఇంకా మీ రిటైర్డ్ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. మీ రిటైర్డ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని, చాలా థ్రిల్లింగ్గా ఉండాలని, ఇంకా మా అందరితోని మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా. సో మేమందరం మీ రిటైర్డ్ లైఫ్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అంకుల్. సీ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హాయ్ బాగారు, హ్యాపీ రిటైర్మెంట్. ఈ వైరస్ అంతా తగ్గాక మీరు అక్క మంచి వెకేషన్ కూడా ప్లాన్ చేసుకోండి. Wish you good health and happy days after retirement, బాబాయ్. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. ఈరోజు పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్తుంటే అప్పుడే జాయిన్ అవుతున్నారేమో అనుకున్నాను. అంటే అంత యంగ్గా ఉన్నారు కదా, సో అప్పుడే రిటైర్మెంట్ అవుతున్నారని నేను నమ్మలేకపోతున్నా. ఎనీవే, హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ డే పెద్దనాన్న. ఆఫ్టర్ యూర్ రిటైర్మెంట్ ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే, హ్యావ్ గుడ్ లక్. Hi uncle, hope you're keeping well. Happy retirement and have a great life ahead. Thank you. Bye bye. హాయ్ అంకుల్, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లో రిటైర్మెంట్ తీసుకొని మీ ఇష్టమైన హాబీస్, పుస్తకాలు చదవడం, కవితలు రాయడం, బొమ్మలు గీయడంలో బిజీ అవ్వాలని, అలాగే మీరు ఆంటీతో ఎప్పుడు నవ్విస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ ఆన్ యువర్ రిటైర్మెంట్ అంకుల్. హ్యావ్ ఎ నైస్ డే. Hi uncle, happy retirement life. I wish your future life healthy and wealthy and happier. Dear Chinnarao, it gives me immense pleasure to convey this message on your retirement day. Sorry, I could not meet you personally due to present scenario. Anyway, on this occasion, I would like to say few words. We started our friendship and association since 2000 while working together in implementing ISO systems in VPT. Your association and cooperation made me successful in performing my duties as DR and DOC of our department. Really, I am thankful for that. I enjoyed your association fully. You are sincere and faithful to your senior officers and a good guide to your subordinate officers. You have encouraged and motivated all the members of our ISO team, including me, to work beyond office hours to complete the task. Your sincerity and hard work made you to achieve
your present position. You are bold in expressing your opinion on any topic during our discussions that made me to think twice before taking a decision on the subject. You never deviated from your principles. You believed, even at the cost of your promotional opportunities. You set highest standards for yourself and for others too, showing honor, pride, and dignity wherever you worked. I pray to God to keep you and your family safe and well. May God bless you and have a peaceful, happy retired life, Chinarao. My blessings to your daughter, Dr. Leo. Thank you. Hello, Chinnarao. I am very happy that you have reached up to the executive engineer and getting retired today. Many happy returns of the day. Here is from B.K. Rao. So I wish all the best with all the family and the remaining life you will be enjoying, and good luck. Thank you. హలో చిన్నారావు గారు, హ్యాపీ రిటైర్డ్ లైఫ్ సార్. మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు జయరాం. రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ని. ఒక కవి గారు రాసినవి చెప్తున్నాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఒదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇది అక్షరాల మా సోదరుడు చిన్నారావు గారి జీవిత సత్యం. ఆయనతో నేను 15 సంవత్సరాలు కలిసి పనిచేశాను కాబట్టి నాకు తెలిసిన నిజం. ఉద్యోగరీత్యా ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా అన్నింటినీ తట్టుకొని నేలకు కొట్టిన బంతిలా పైకి లేచేవారు. గౌరవనీయులు శ్రీ సిఆర్ మోహన్ గారి ఆధ్వర్యంలో మేమంతా విశాఖ పోర్ట్ ట్రస్ట్లో మెకానికల్ డిపార్ట్మెంట్లో ISO సిస్టంలో కమిటీ మెంబర్లుగా పనిచేసాము. ఈ ISO మాన్యువల్ తయారు చేయడంలో చాలా చురుగ్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాం. అప్పుడు మేము వర్కింగ్ అవర్స్ అయిపోయినా చాలాసేపు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు చిన్నారావు గారు అంటుండేవారు, చిన్నారావు గారు వెళ్ళిపోదామండి ఇంటికి, చాలా టైం అయిపోయింది అని అంటే ఆయన అనేవారు, కష్టంగా ఇప్పుడు పని చేయకూడదు, ఇష్టంతో పని చేస్తే చాలా బాగుంటుంది జయరాం అనేవారు. చిన్నారావు గారు మృదుభాషి, నిగర్వి, అజాతశత్రు. క్లాస్ 3 ఎంప్లాయీగా పోర్ట్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి క్లాస్ 1 ఆఫీసర్గా ఈరోజు పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంలో ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు ఆయన శేష జీవితం అంతా సుఖ సంతోషాలతో నిండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇట్లా మీ సహచరుడు జయరాం. థ్యాంక్ యూ. Friends, I am Dr. Sudhakar, retired Director HRD, Port Trust అండి. ఈరోజు కొరమాటి చిన్నారావు గారు పదవి విరమణ చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. వారికి శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారితో నా మొదటి పరిచయం
1986లో ఓరి హ్యాండ్లింగ్ కాంప్లెక్స్లో ఆయన స్టాటిస్టికల్ అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు నేను వారికి అసిస్టెంట్గా నియమించబడ్డాను. నేను ఐటీఐ చేసి క్లాస్ 4 జాబ్ చేస్తుండగా మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఏఎంఐఏ మెకానికల్ పాస్ అయ్యాను. ఆ కారణంగా టెక్నికల్ సర్వీసెస్లో నన్ను పెట్టారు. చిన్నారావు గారు డైలీ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్కి ఓవర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్కి సంబంధించి స్టాటిస్టిక్స్ 10 గంటలకల్లా తయారు చేసి టెలెక్స్ పంపే బాధ్యతలు చేసేవారు. ఆ రోజుల్లో ఇంకా ఫ్యాక్స్ పోర్టులో రాలా. నేను మరికొంతమంది ఫీల్డ్కి వెళ్ళి డేటా తీసుకొచ్చి ఆయనకి ప్రొవైడ్ చేస్తే ఆయన వెనువెంటనే తయారు చేసి పంపించేవారు. అయితే నేను అసిస్టెంట్ అన్న విషయాన్ని ఆయన ఎప్పుడు ఒప్పుకుండేవారు కాదు. మనమంతా కొలీగ్స్ అనేవారు. ఆయన ముక్కుకు సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడే మనస్తత్వం గల మనిషి. ఆయన క్రింద స్థాయిలో ఉన్న కొలీగ్స్ కానివ్వండి, సమాన స్థాయిలో ఉన్న కొలీగ్స్ కానివ్వండి, వీళ్ళందరితో నిర్మోహమాటంగా ఆయన మాట్లాడుతుండేవారు. ఆయన అభిప్రాయాల్ని పై స్థాయి ఆఫీసర్స్కి, సమాన స్థాయి ఉద్యోగస్తులకి, క్రింద స్థాయి వాళ్ళకి ఒకే స్థాయిలో నిర్మోహమాటంగా ఆయన మనసులో అభిప్రాయాన్ని ముక్కుకు సూటిగా షుగర్ కోటింగ్ లేకుండా చెప్తుండేవారు. నాకు అనిపించేది ఇది సాధ్యమా అని. తరువాత స్టాటిస్టికల్ అసిస్టెంట్గా ఆయన రికార్డ్ కీపింగు నా టోటల్ సర్వీస్లో మళ్ళీ నేను చూడలా. ఆయన లగ్జార్ హైటెక్ పెన్స్ వాడేవారు. బ్లూ, రెడ్, బ్లాక్ వాడేవారు. ఈ 3 పెన్స్ ఉపయోగించి రిజిస్టర్స్లో కాలమ్స్ కానీ, రోస్ కానీ, లేదా రిజిస్టర్ మీదనున్న టైటిల్స్ కానీ చాలా ఆర్టిస్టిక్గా, సిస్టమాటిక్గా, సైంటిఫిక్గా ప్రజెంట్ చేసేవారు. ఏదైనా ఒక రికార్డ్ చూడగానే ఇది చిన్నారావు గారు తయారు చేసిన రికార్డ్ అని అందరికీ తెలిసిపోయేది. అంత చక్కని హ్యాండ్ రైటింగు, అంత చక్కగా కమిట్మెంట్ తోటి, ఇంట్రెస్ట్ తీసుకొని, ఏదో వచ్చాంలే చేసాం వెళ్ళిపోయామని కాకుండా ఒక కమిట్మెంట్ తోటి చేసేవారు. తర్వాత నాకు పోర్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అని ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఆర్డి సెంటర్ అంటారు, అందులో ఫోర్మ్యాన్గా ప్రమోషన్ వచ్చి నేను అటు వెళ్ళిపోయాను. వారితో కలిసి పనిచేసే అవకాశం మళ్ళీ ఐఎస్ఓలో వచ్చింది. ఐఎస్ఓలో మేమిద్దరం కూడా కోర్ గ్రూప్ మెంబర్స్గా ఉండేవాళ్ళం, ఆడిటర్స్గా ఉండేవాళ్ళం. సబ్సీక్వెంట్గా నేను మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ కూడా అయ్యాను. మా ఆడిట్స్ విషయంలో ప్రత్యేకించి ఎక్స్టర్నల్ ఆడిటర్స్ని నిజాయితీగా ఉన్న విషయాన్ని ప్రజెంట్ చేస్తూ వాళ్ళని కన్విన్స్ చేయటం అనేది చాలా అసాధ్యం. అది ఆయన చక్కగా నెరవేర్చేవారు. ఈ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రింద స్థాయి ఎవరితోని రిపోర్ట్ చేయరు. నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎ చైర్మన్. వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేవారు. అటువంటి సున్నితమైన పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా తన విధులను నిర్వర్తించేవారు. ఆయన ముక్కుసూటి ఇక
నిక్కచ్చిగా వ్యవహరించటం ఆయన తాలూకా సుపీరియర్స్ చాలామందికి నచ్చేది కాదు. నిజానికి ఆయనకి సర్వీస్లో మంచి ప్రమోషన్స్ రావాల్సి ఉండి కూడా కొన్ని ఆయనకి దూరం అయ్యాయి. ఇది నిజం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో రిటైర్ అయ్యారని భావిస్తున్నాను. ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు రెస్ట్లెస్గా ఆర్గనైజేషన్ కోసం ఒక అంకిత భావంతో పనిచేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్న చిన్నారావు గారికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆఫ్టర్ రిటైర్మెంట్ జీవితం విశ్రాంతితో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని, ఆయన కోరుకున్న రీతిలో ఆయన జీవితం చక్కగా ఆనందంగా గడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ సుధాకర్, డైరెక్టర్ హెచ్ఆర్డి, రిటైర్డ్, పోర్ట్ ట్రస్ట్. చిన్నారావు గారు నమస్తే. ఈరోజు పదవి విరమణ చేసిన సుఖదంలో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ సోదరుడు. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సోదరుడు. హాయ్ నాన్న. సో ఫైనలీ 60 years తర్వాత లైఫ్లో ఇన్ని ఇయర్స్ కూడా ప్రతి స్టెప్లో మీ పరిస్థితులకి అనుగుణంగా మీ లైఫ్ని మీరు మలుచుకొని మోల్డ్ చేసుకొని కెరియర్ని మోల్డ్ చేసుకొని ఈ పాయింట్కి రీచ్ అయ్యారు చాలా సక్సెస్ఫుల్గా. సో ఫైనలీ ఫ్రమ్ టుమారో కాదు, ఫ్రమ్ 5 PM టుడే ఇట్స్ యువర్ టైం. ఫ్రీడమ్ వచ్చేసింది మీకు. ఇంకా మీకు నచ్చినవి ప్రతిదీ మీకు నచ్చింది చేయడానికి, మీ ప్యాషన్ని ఫాలో అవ్వడానికి అవన్నీ సక్సెస్ అవుతాయి ఫర్ ష్యూర్గా. అయితే మీ 39 years కష్టంలోని 27 yearsలో అమ్మ వాజ్ యువర్ సైలెంట్ బ్యాక్ బోన్. ఆ డిపార్ట్మెంట్లో మీరు చాలా 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 లక్కీ. సో ప్లీజ్ చెరిష్ దట్ అండ్ హోప్ఫుల్లీ ఐ am expecting and we are all waiting for your walking రేపు టు స్టార్ట్. అండ్ ఆ రేపు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ నాన్న, అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆబ్వియస్లీ. దట్స్ ఇట్. ఇంతకన్నా ఎక్కువ అయితే నేనేం పొగడను. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ డే ఐ విష్ దట్ మీరు అమ్మ హెల్దీగా, హ్యాపీగా, కూల్గా ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే టామ్ అండ్ జెర్రీ లాగా ఉండాలని ఐ విల్ విష్ అండ్ ప్రే. దట్స్ ఇట్ నాన్న. బాయ్. ఓకే బుజ్జి, నీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. ఇంక నీకు 39 years సర్వీస్ చేసావు మా అందరి కోసం. ఇప్పుడు నీ రెస్ట్ ఆఫ్ లైఫ్ని నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చిన విధంగా నువ్వు కవితలు రాసుకుంటావో, లేకపోతే కథలు రాసుకుంటావో, లేకపోతే బుక్స్ చదువుకుంటావో, ఏం చేస్తావో అది నీ ఇష్టం. నువ్వు హ్యాపీగా, పీస్ఫుల్గా, నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తావని నేను కోరుకుంటున్నాను.